ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరు అంటే టక్కున సల్మాన్ ఖాన్ అని చెప్తారు ఎవరైనా. అయితే సల్మాన్ ఖాన్ ఇక జీవితంలో పెళ్లి చేసుకోవాలని క్లారిటీ ఇవ్వడంతో పెళ్లి చేసుకునే హీరోల లెక్కల నుంచి ఆయనను ఎలిమినేట్ చేసేశారు. ఇక సల్మాన్ ఖాన్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అంటే టక్కున ప్రభాస్ అని చెప్పుకొస్తారు. ఆ ఏడాది, ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి అంటూ చెప్పుకోవడమే కానీ ఆ పెళ్లి గురించి మాత్రం ఒక్క క్లారిటీ రావడం లేదు. కృష్ణంరాజు గారు బతికున్నంత కాలం కొడుకు పెళ్లి చేయాలని ఎన్ని కలలు కన్నారు. కానీ ఆ కలలు నెరవేరకుండానే అతను మరణించాడు. ఇక ఇప్పుడు ఆ బాధ్యతను కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తీసుకున్నారు. ప్రభాస్ పెద్దమ్మగా ఆమెకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉంది. ప్రభాస్ పెళ్లి గురించి అంత క్లారిటీ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే అది శ్యామలాదేవి గారు మాత్రమే. ఆమె ఎప్పుడు మీడియా ముందు కనిపించినా అందరూ అడిగే ప్రశ్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అలా అని ఆమె కూడా ఎప్పుడూ ఆ ప్రశ్నను దాటివేయకుండా ఏం జరుగుతుందో అదే చెప్తుంది. తాజాగా శ్యామలాదేవి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిని సందర్శించింది. అక్కడ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రభాస్ పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. పూజలు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. ఆయనకు భక్తితో నమస్కరిస్తే మనకేం కావాలో ఆయనే చేస్తాడు. మనస్ఫూర్తిగా తండ్రికి దండం పెట్టుకున్నాను. ప్రభాస్ పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు. తప్పకుండా బాబుకు పెళ్లి చేయాలని చూస్తున్నాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. భగవంతుడు ఆజ్ఞ కోసం చూస్తున్నాం. ఆయన ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఈ శుభవార్త సమయం వస్తుంది. పైగా మాకు ఆడపిల్లలున్నారు. వారికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ కు ఇండస్ట్రీలో అమ్మాయా లేక బంధువుల అమ్మాయా అనేది తెలియదు కానీ పెళ్లి మాత్రం జరుగుతుందని శ్యామలాదేవి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.